నియోజకవర్గంలో వేసవి కాలాన్ని పురస్కరించుకుని కీర్తిశేషులు శ్రీ కొంకిరాల రఘుపతిరావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాల ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొంకిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి కొంకిరాల సురేఖల ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్, మార్కెట్, ఐబీ చౌరస్తా, హమాలివాడ, సీసీ కార్నర్, శ్రీరాంపూర్ కాలనీతో పాటు లక్షిట్పేట్ టౌన్లోని ఉత్కూరు చౌరస్తా వంటి ప్రధాన కూడలలో ఈ కేంద్రాలను నిర్వహించారు. ఈ ముగింపు సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు తుమ్మల నరేష్ గారు మాట్లాడారు. వారికి ఏ అవసరాలు పడతాయో వాటిని గ్రహించి ముందుగానే వారి కోసము మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గారు పనిచేస్తున్నారు. అదే దిశగా ప్రతి ఎండాకాలంలో, ప్రతి వేసవి టైంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఈ అంబలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుతో ఆ కార్యక్రమం అనేది ముగుస్తుంది. ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చాలామంది ప్రజలు వినియోగించుకొని ఎండలో వెళ్ళే బాటసారులు కానివ్వండి, ప్రయాణికులు కానివ్వండి, వారికి దాహం తీరేలాగా ఈ అంబలిని ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగరపాలక మేయర్ మధు అన్న గారికి, నగరపాలక అధ్యక్షులు నరేష్ గారి అందరికీ నమస్కారం. మంచిర్యాల గౌరవ శాసనసభ్యులు కొంకిరాల ప్రేమ్సాగర్రావు గారి ఆధ్వర్యంలో వారి తండ్రి గారైన కొంకిరాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం మాదిరిగానే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అంబలి కేంద్రాన్ని 42 రోజుల పాటు విజయవంతంగా కొనసాగించిన 7 రోజుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కార్పొరేటర్స్, గౌరవ కార్పొరేషన్ అధ్యక్షులు తుమ్మల నరేష్ గారికి, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్ గారికి, తెలంగాణ టీపీసీసీ ఉపాధ్యక్షులు చీత సత్యనారాయణ గారికి, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే నిన్న మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారు కావచ్చు, మరి 4-5 రోజుల క్రితం మరి బీజేపీ నాయకులు ఎర్రబెల్లి రఘునాథ్ గారు కావచ్చు, మరి ఇక్కడ రంగంపేట దగ్గర నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ విషయంలో మరి ఆ బ్రిడ్జ్ నిర్మిస్తే పూర్తిగా ఎంతో కొంత ప్రజల్లో ఉన్న ఆదరణ కూడా కోల్పోయి మరి గల్లంతయ్యే వారి చరిత్ర మొత్తం గల్లంతయ్యే అవకాశం కావచ్చు, భవిష్యత్ ఎన్నికల్లో ఓట్లు పడకుండా పోతే ఎట్లా అని చెప్పేసి ప్రజల్లో మేము కూడా ఉన్నామని తెలియపరచడానికి మరి నిన్న పోయి మేఘాల మీద మొత్తం ఏదో మంచిర్యాల మొత్తం ఏదో జరిగినట్టు, ఏదో అనర్థమైనట్టు, ప్రజలు మొత్తం నష్టపోయినట్టు ఇష్టానురీతిగా మాట్లాడిన దివాకర్ రావు గారిని పూర్తిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంతర్గాంలో ఉన్న మీ భూములను కాపాడుకునేటందుకు, మీ భూములకు రేట్లు పెరిగేటందుకు అనవసరంగా కాలేజీ రోడ్లో ఉన్న ప్రజలందరినీ ఇబ్బంది పెట్టాలని ఒక ఉద్దేశంతో అవతల ఉన్న నీ భూములను కాపాడుకుని నీ భూములకు రేట్లు పెరిగే విధంగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి మీరు అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రేమ్సాగర్రావు గారు కూడా మరి చాలా సందర్భాల్లో ఆ బ్రిడ్జ్ అక్కడ నిర్మించడం కరెక్ట్ కాదు, కాలేజీ రోడ్లో ఉన్నటువంటి రోడ్డు చిన్నగా ఉంది, అక్కడ ఆ బ్రిడ్జ్ నిర్మిస్తే రవాణా పెరుగుతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది, ఆ బ్రిడ్జిని ములకళ్ళ దగ్గర నిర్మిస్తే చాలా బాగుంటుంది, దాన్ని పునరాలోచించాలని అప్పుడున్న ప్రతిపక్ష నాయకులు ప్రేమ్సాగర్రావు గారు కోరితే హేళన చేసి మాట్లాడిన వ్యక్తివి నీవు. ఈరోజు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజల అవసరాల కోసం, ప్రజల సౌకర్యాల కోసం భవిష్యత్తు 50 సంవత్సరాలకు ముందు చూపుతో బ్రిడ్జ్ నిర్మిస్తే మరి అక్కడ పాత మంచిర్యాల, వేంపల్లి, విలీన గ్రామాలు కావచ్చు, మంచిర్యాల పట్టణం కావచ్చు చాలా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే నీ కన్ను ఓర్వక బీజేపీ రఘునాథ్, టీఆర్ఎస్ దివాకర్ రావు ఇద్దరు కలిసి కుట్ర చేసి అక్కడ ప్రజలను భయప్రాంతులకు గురి చేస్తూ అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరగద్దు, ఆ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ఉన్న ఆదరణ కూడా పోతుంది, ప్రజలలో మరి చీకొట్టే పరిస్థితి వస్తుంది, ప్రేమ్సాగర్రావు గారికి ఆదరణ పెరుగుతుంది రోజు రోజుకు అని చెప్పేసి మీరు ఏదో రాత్రి ఫోన్లలో మాట్లాడుకొని మరి పొద్దున దాకా నువ్వో పార్టీ నేనో పార్టీ, నా విధానం నాదే, నీ విధానం నీదే, నువ్వో రోజు కొట్లాడు నేనో రోజు కొట్లాడతా, ప్రజలలో చర్చ జరుగుతుంది, మరి ప్రేమ్సాగర్రావుకి ఏదో చిట్ట పేరు వస్తుంది అని చెప్పేసి మీరు భావించుకుంటున్నారు. మరి మొన్న పాల్కసున్నవినేమో రైతులేమో లేరు, మన నాయకులే రోడ్ల మీద కూర్చుంటున్నారని ఆయన అంటాడు. వాస్తవం. మరి ఇక్కడ కూడా రైతుల విషయంలో మీ నాయకులు పోయి రోడ్ల మీద కూర్చున్నారు, రైతులు ఒక్కరు లేరు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా
మరి ప్రభుత్వం ముందు చూపుతోని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తుంటే నిన్న జరిగిన దాంట్లో కూడా ఒక్కరన్నా ఆ ప్రాంత వాసి మరి మా భూములు కోల్పోతున్నాం, మా ఇండ్లకి ఇబ్బంది జరుగుతుంది, బ్రిడ్జ్ ద్వారా మాకు అనార్థం జరుగుతుంది ఒక్కరన్నా మాట్లాడిరా? మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతకు ముందు రోజు మీ బీజేపీ పార్టీ నాయకులే అక్కడ కనిపించి ఏదో ఘనకార్యం మీరు ఏదో చేసినట్టుగా మా బ్రిడ్జిని ఏదో మీరు ఆపినట్టుగా అక్కడ గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని అనార్థాలు అక్కడ సృష్టించినా, మీరు ఎంత మొరుపెట్టుకున్నా ఆ బ్రిడ్జి ఆగడం అనేది ఉండదు. ప్రజల అవసరాల నిమిత్తం అది 100 ఫీట్ల రోడ్డు కాబట్టి ప్రజల అవసరాల కొరకు ఆ 100 ఫీట్ల ఎడల్పుతో అక్కడ బ్రిడ్జి నిర్మాణం 100% జరుగుతుంది. ఆ బ్రిడ్జి జరిగిన తర్వాత దయచేసి మీరు ఆ రోడ్డు పైన ప్రయాణించి అప్పుడు మాట్లాడాలి. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, ప్రేమ్ సాగర్ రావు గారు చేసింది మంచా చెడా అనేది అది అయిపోయేదాకా వేచి చూడాలి తప్ప అది ఇంకా ఏమిటికి ఏం లేదు. బ్రిడ్జి మాత్రం అక్కడ పనులు నడవడానికి అనువుగా అక్కడ మొత్తం చనువు చేసి ఏదో చేస్తున్న క్రమంలో మీ ఇష్టాది రీతిన మంచిర్యాల అభివృద్ధి జరిగితే ఓర్వలేరు. మీకు గుండు సున్నా ఇచ్చి ఇంట్లో కూర్చుండబెట్టారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కావచ్చు, సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మరి ప్రేమ్ సాగర్ రావు గారి పైన ఉన్న అభిమానంతో వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వాన్ని మళ్ళొక్కసారి బలంగా బలపరిచి భారీ మెజార్టీతో ఇక్కడ కార్పొరేషన్ కావచ్చు, సర్పంచ్లను కానీ గెలిపించినా మీకు తృప్తి రాలేదు. ఇక ముందు కూడా మీరు మారతారని అయితే మేము అనుకోవట్లేదు. రోజు రోజు వయసు పెరుగుతుంది కానీ మరి మీ జ్ఞానం అయితే వస్తలేదు. మరి మంచిర్యాలలో జరుగుతూ ఒక్కసారి గుండె మీద చేసుకునే ఆత్మరక్షణలో మీరు ఒక్కసారి ఆలోచించాలి. దివాకర్ రావు గారు ఇంత పెద్ద ఎత్తున మంచిర్యాల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీరు చేసిందేమో ప్రజలు నచ్చలేదు. ప్రేమ్ సాగర్ రావు గారు చేసిన పని ఇది నిజం, ఇది కరెక్ట్. ప్రేమ్ సాగర్ రావు గారు 100% మంచి పనులు చేస్తున్నారని ఆమోద ముద్ర వేసిన ప్రజలకు ఇలా తప్పుదో పట్టించి ఏదో భయభ్రాంతులకు గురి చేసి నీకున్న స్థాయిని పెంచుకునే అవకాశం ఉందని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. కానీ స్థాయి మీరు ఆ రకంగా చేయడం ద్వారా మీ స్థాయి రోజు రోజు దిగజారిపోతుంది తప్ప మీ స్థాయి అనేది ఎక్కడ పెరగడం లేదు. మొన్నటికి మొన్న ప్రజలు అన్ని గమనించి మరి మీకు ఇచ్చిన ఓట్లేంది, మరి మాకు ఇచ్చిన ఓట్లేంది, మాకు ఇచ్చిన సీట్లేంది, మీకు ఇచ్చిన సీట్లేంది, ఇది చాలదా? ప్రజలల్లో ఎవరికి ఎంత ఆదరణ ఉన్నదని ఒక్క విషయం చాలదా? ఏమనంటే భయప్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్నాం, భయప్రాంతులకు గురి చేసి కార్పొరేటర్లను గెలిపించుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాం. భయప్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కానీ ఆలోచన కానీ ప్రేమ్ సాగర్ రావు గారికి వచ్చి ఉంటే మీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మీ బీజేపీ నాయకులు కావచ్చు, ఒక్కరిని కూడా నామినేషన్ వేయకుండా మేము చేద్దాము. ఆ సత్తా కూడా మాకున్నది. కానీ మేము ఆ రకంగా మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కావాలని ఒక మంచి మనసుతో శాంతియుతంగా మీరు ఎన్నో కార్యక్రమాలు చేద్దామని మీరు ఆలోచించి అక్కడ చిన్న గొడవ జరుగుతూ కూడా రౌడీయిజం, గూండాయిజం అని పెద్దగా మాట్లాడుతున్నారు. కానీ ఎన్నికల సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రేమ్ సాగర్ రావు గారు మంచి మనసుతో ప్రజల వద్దకు వెళ్లి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరడం ద్వారా ప్రజలు కూడా ఆలోచించి 44 సీట్లు మరి మాకు ఇవ్వడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు ఏదైనా మంచి పని జరిగితే దాన్ని సంతోషంగా ఆహ్వానించండి, ధన్యవాదాలు తెలియజేయండి. కనీసం నీ జీవిత చరిత్రలా నువ్వు ఎమ్మెల్యేగా 2 సార్లు చేసిన తర్వాత అరవింద్ రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ 2 సార్లు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కుక్కెల ప్రేమసాగర్ గారు, విధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారు శ్రీ కుక్కెల రఘుపతిరావు గారి ట్రస్ట్ ద్వారా గత 42 రోజులుగా అంబలి కార్యక్రమాన్ని నిరంతరం దాదాపుగా 1700 లీటర్లతో 5 సెంటర్లలో నిరంతరం కొనసాగించడం జరిగింది. దీనివల్ల చాలామంది మరి ఏదైతే వాహనదారులకు కావచ్చు, ఇటు రహదారులో పోయి వస్తున్న అందరూ కూడా మరి సహకరించడం జరిగింది. వానాకాలం సమీపిస్తున్న సందర్భంలో మరి ఇప్పటికీ మరి మబ్బులు పడుతున్న సందర్భంలో మరి అంబలిని ఈ రోజుతో ముగించమని చెప్పేసి మరి అందరు ప్రజలు కూడా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా అందరూ పాల్గొనడం జరిగింది. ఏదైతే ముఖ్య విషయం నిన్నటి రోజున మరి మాజీ మంచిర్యాల శాసనసభ్యులు మరి దివాకర్ రావు గారు మరి అభివృద్ధి విషయంలో ఇష్టారీతిన మాట్లాడడం జరిగింది. 20 ఏళ్లుగా ఈ మంచిర్యాల వర్గానికి మరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తను మరి మాట్లాడిన విషయాలు ఇలాంటివి కావు. ఎందుకంటే మరి ప్రజలకు అభివృద్ధి అనేది మరి చూపెడుతున్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమసాగర్ గారు వారిని ఇష్టారీతిన వారి సొంతం కోసం ఈ యొక్క 6 లేన్ల రహదారి నిర్మిస్తామని చెప్పేసి మరి ఆరోపించడం జరిగింది. ఈ ఆరోపణలను పూర్తిగా అవాస్తవంగా మరి పూర్తిగా ఖండించడం జరుగుతోంది మా కాంగ్రెస్ పార్టీ వెలుగు నుండి. ఎందుకంటే గతంలో 2011లో మరి పాత మంచిర్యాలలో నుండి అయితే రంగంపేట వరకు 100 ఫీట్ల రోడ్డును మరి తనే దగ్గరుండి అప్పుడు ఎమ్మెల్యేగా వారే ఉన్నారు.
తనే దగ్గర ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్నప్పుడు ఏదైతే 100 ఫీట్ల రోడ్డు చేయడం జరిగింది వారి హయాంలో. ఇప్పుడు చాలామంది మరి భూములు కోల్పడదని చెప్పేసి ఇప్పుడు మరి దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ మీరు పాదమంచాల వాసన కావచ్చు, రంగపేట వాసన కావచ్చు, మరి రెచ్చుకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి అందరినీ పిలిచి మాట్లాడి అది 136 ఫీట్ల నుండి 108 ఫీట్లు కూడా చేయడం జరిగింది. గతంలో చేసిన మరి మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు అవన్నింటినీ కూడా మరి ఇప్పుడు మన పరిగణలో తీసుకొని ఇప్పుడు రోడ్లను వేయించే కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు తీసుకుంటే అది ఓర్వలేక ఈ ప్రజలలో మంచి పేరుతుందని చెప్పేసి ఓర్వలేక మొసలి కన్నీరు పెడుతూ ఏదో ఇష్టారీత మాట్లాడడం జరిగింది. నిన్న మాట్లాడుతూ 6 లేన్ల బ్రిడ్జ్ అని చెప్పేసి మాట్లాడారు. అసలు 100 ఫీట్లలో 6 లేన్ల రహదారి